Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. Hare Krishna, Hare Krishna, Krishna Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. హరే కృష్ణ మాతాజీ, స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు నమో మాతాజీ. ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరా భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శివశంకర్ రెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శివశంకర్ రెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ. పేరు పార్వతి లేండి మాతాజీ, మా ఆయన పేరు అది. హరే కృష్ణ. సరే పార్వతి మాతాజీ, చెప్పండి మాతాజీ. నిన్నటి క్లాస్ రీకాప్ చెప్తారా మాతాజీ? నేను సేవలో ఉండ మాతాజీ, ఊరికే ఆన్ చేసిన. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు హరే కృష్ణ. మాతాజీ. నేను భగవద్గీత యథాతథము గీతాసారము 2వ అధ్యాయంలో 56వ శ్లోకం చెప్తున్నాం మాతాజీ. ఆ, భగవానుడు చెప్తున్నారు, ఈ త్రివిధ తాపములందు కలతనందని మనస్సు గలవాడు, సుఖము కలిగినప్పుడు ఉప్పొంగని వాడు, ఆసక్తి భయము క్రోధముల నుండి విడివడిన వాడు అగు మానవుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును అని చెప్పారు మాతాజీ. ఇక్కడ స్థితధీర్ముని అంటే గన
శ్రీకృష్ణ భగవానుడే సర్వస్వమనడి స్థిర నిశ్చయంను కలిగి ఉండేవారు అని చెప్పారు మాతాజీ. ఇంకా సంపూర్ణ కృష్ణ చైతన్యుడైన వ్యక్తి ఆ ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను నా కర్మానుసారము ఎంతో పెద్ద కష్టాన్ని అనుభవించవలసి ఉంది, కానీ భగవంతుని కృప చేత ఆ తన కష్టాలన్నీ తగ్గిపోయి ఏదో తక్కువ అనుభవిస్తున్నాను అని భావిస్తారు మాతాజీ. అలాగే ఏదైనా సుఖం కలిగినప్పుడు నేను ఈ సుఖానికే అర్హుడు కాదు, కానీ భగవంతుడు ఎంతో కృపతో నాకు వీటన్నిటిని ఇచ్చాడు అని కృతజ్ఞతతో ఉంటారు మాతాజీ. ఆ కాబట్టి ఇలాంటి మనస్థితి ఉన్నప్పుడు ఆ ఏదైనా సుఖాలు దుఃఖాలు అన్ని వస్తుంటాయి పోతుంటాయి, వాటికి కలతనందక భక్తుడు ఈ విధంగా భావిస్తూ ఉంటారు మాతాజీ. అది చెప్పుకున్నాము. అలాగే నిన్న అనురాధ మాతాజీ తన ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య 16 మాలలు చేస్తూ టెంపుల్కి వెళ్ళి మంగళహారతిలో పాల్గొంటూ భక్తులతో కలిసి జపం చేయడం వలన ఏదైనా కష్టం అంటే వ్యాపార రీత్యా ఏదైనా కలతలు వస్తూ ఉంటాయి. సడన్ గా ఏవైనా మెసేజ్లు వచ్చినప్పుడు ఇంతకు ముందు చాలా కలత చెందేదాన్ని. ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి 1 గంట గంటన్నర జపం చేసుకుంటూ దాని నుంచి బయటపడుతున్నాను. నామమే రక్షిస్తుంది అనే విశ్వాసంతో నేను చక్కగా జపం చేసుకోవడం వల్ల ఆ టెన్షన్స్ నుంచి బయటపడుతున్నాను. ఇంతకు ముందు చాలా కలత చెందేదాన్ని అని కూడా చెప్పారు మాతాజీ. ఈ విధంగా మనకి ఏ కష్టం వచ్చినా ఇప్పుడు కలియుగ ధర్మము హరినామ సంకీర్తనము, భగవంతుడు నామరూపంలో వచ్చారు కాబట్టి ఇంకా ఎటువంటి గతి లేదు మనకు. ఏం చేసినా మనం ఈ భౌతికమైన దుఃఖాల నుంచి బయటపడలేము కాబట్టి కేవలం హరినామమే గతి. అది బృహన్నారది పురాణంలో చెప్పారు కదా. కలికల్ హరే కృష్ణ. బృహన్నారది పురాణంలో హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యద. ఈ కలహాలు కలతలతో నిండిన కలియుగంలో హరినామమే మనకు హరినామమే గతి. ఇంకొక వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు, వేరొక మార్గం లేదు అని చెప్పబడింది. కాబట్టి సర్వ సమస్యలకు నివారణ హరినామ సంకీర్తనం అని నిన్న చెప్పుకున్నాం మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. యుగ ధర్మ హరినామ సంకీర్తనకి జై. హరే కృష్ణ. 56వ శ్లోకం సతీష్ ప్రభు రాలేదు కదా మాతాజీ. 56 చెప్పుకున్నాం మాతాజీ. 57 ఈరోజు చదవాలి. సతీష్ ప్రభుజీ రాలేదు. మాతాజీ చదవండి. ఎవరో హరే కృష్ణ మాతాజీ. 57వ శ్లోకం చదువుతారా యశోద మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. నేనా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. 57వ శ్లోకం 2వ అధ్యాయము గీతాష్టమి. మాతాజీ ఇది చాలా ఒత్తులుండే, తప్పుపోతే క్షమించండి మాతాజీ. హరే కృష్ణ. ట్రై చేయండి మాతాజీ. సర్వత్రా నభి స్నేహస్తస్తా త్రప్యశుభాశుభం నాభినందతి నాద్యేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠత. ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించిన మంచి చెడులను ప్రశంసించుట గాని ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు పరిపూర్ణ జ్ఞానమున సుస్థిరుడై ఉండును. ఒకరి భాష్యము. ఒకరికి ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి ఏర్పడుతుండును. అట్టి భౌతిక ఒడిదుడుకులచే కలత చెందక మంచి చెడులచే ప్రభావితుడు కాని వ్యక్తి కృష్ణ చైతన్యంలో స్థితుడైనట్లుగా తెలియబడును. ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తులో జీవించి ఉన్నంత కాలము ఒకరికి ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి సంభవిస్తూనే ఉండును. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి
సర్వమంగళకరుడైన శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణ చైతన్యము పరిభాషికముగా సమాధి అను పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో మానవుని నెలకొల్పును. హరే కృష్ణ మాతాజీ. వివరించండి మాతాజీ. మాతాజీ మీరే వివరించండి మాతాజీ. చిన్న బాగా చిన్నగా వివరించారు. చిన్నగా ఒక్కొక్క లైను మళ్ళీ చదువుకుంటూనే రండి, అదే సరే మాతాజీ. అర్థమవుతుంది. ఒకరికి ఈ భౌతిక జగత్తులో ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి ఏర్పడుతుంది. అంటే మాతాజీ మనము ఈ భౌతికంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మంచో చెడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటది. అంటే అటువంటి పరిస్థితి వస్తూ ఉంటది అని చెప్తున్నారు మాతాజీ. అట్టి భౌతిక ఒడుదుడుకులచే కలత చెందక మంచి చెడులచే ప్రభావితుడు కాని వ్యక్తి కృష్ణ చైతన్యంలో స్థితుడైనట్లుగా తెలుపబడను. అంటే కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉన్నప్పుడు ఇటువంటి ఒడిదుడుకులకు ఆ వ్యక్తి ప్రభావితుడు కాడు, లోను కాడు అని చెప్తున్నారు మాతాజీ. ఈ భౌతిక జగత్తు ద్వంద్వములతో నిండి ఉండుట చేత ఈ జగత్తులో జీవించి ఉన్నంత కాలం ఒకరికి ఎల్లప్పుడూ మంచి చెడులలో ఏదో ఒకటి సంభవిస్తూనే ఉండును. అంటే ఈ భౌతికంగా మంచి చెడు అంటే ఈ ప్రపంచం అంతా కూడా మంచి చెడులతో నిండి ఉండటం చేత ఈ భౌతికంగా మనిషి ఈ శరీరంతో ఉన్నప్పుడు ఎప్పటికీ కూడా ఏదో ఒకటి మంచో చెడో సంభవిస్తూనే ఉంటుందంట మాతాజీ. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనిన వ్యక్తి సర్వమంగళకరుడైన శ్రీకృష్ణునితో సంబంధమును కలిగి ఉండుట చేత అట్టి మంచి చెడులచే ప్రభావితుడు కాడు. కానీ భౌతికంగా కాకుండా ఎప్పుడైతే ఈ స్వామితో ఈ కృష్ణ చైతన్యంలో నెలకొని ఉంటాడో అప్పుడు ఎటువంటివి వాటికి లోను కాడు. మంచి చెడుల ప్రభావము అతనికి అంటే మంచి చెడుల ప్రభావం అతనిపై పడవు అని చెప్తున్నారు మాతాజీ. అంటే కృష్ణుడు సర్వ మంగళకరుడు కాబట్టి మన జీవితం కూడా అంతే మంగళకరంగా ఉంటుంది అనేసి చెప్తున్నారు మాతాజీ. అట్టి కృష్ణ చైతన్యం పరిభాషికముగా సమాధి అను పరిపూర్ణ ఆధ్యాత్మిక స్థితిలో మానవుని నెలకొల్పును. నిన్ననే మాతాజీ చెప్పారు కదా మాతాజీ, అంటే పరిపూర్ణమైన ఆధ్యాత్మిక స్థితిని సమాధి అని అంటారు అనేసి. సో హరే కృష్ణ మాతాజీ. హరే బోల్ మాతాజీ. మన జీవితంలో కూడా మంచి జరిగినా పొంగిపోకుండా, చెడు జరిగినా కృంగిపోకుండా స్థిరంగా ఉండాలి మనం కూడా. హరే నిన్న సంధ్యా మాతాజీ చాలా బాగా చెప్పారు కదా మాతాజీ. ఒక స్టోరీ బాగా నచ్చింది మాతాజీ. అంటే వెదురును మురళిగా మలిచినప్పుడు అందులో ఖాళీగా ఉంటుంది అనేసి అది చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. 58వ శ్లోకం అరుంధతి మాతాజీ చదువుతారా మాతాజీ? హరే కృష్ణ. 58వ శ్లోకము. మాతాజీ చదువుతాను. యదా సంహారతే చాయం కూర్ణో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణేంద్రియాణి యాత్యేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. భావం వచ్చేసి తాబేలు తన అవయవములలోనికి ముడుచుకునేది రీతి ఇంద్రియార్థముల నుండి ఇంద్రియములను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు స్థిరముగా నున్నవాడగును. భాష్యము. మాతాజీ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు మాతాజీ, చదువుతాను. శ్రీనిధి మాతాజీ ఉన్నారు, రండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తాను కోరిన అర్థమైనంత వరకు చెప్పండి మాతాజీ, మిగతాది మాతాజీ చెప్తారు. తాను కోరిన రీతిలో తన ఇంద్రియములను నియమింపగలుగుట యోగి లేదా ఆత్మదర్శి అయిన వానికి పరీక్షయై ఉన్నది. సాధారణంగా జనులందరూ ఇంద్రియములకే దాసులై అని చెప్పిన రీతి వర్తింతురు.
యోగి ఎట్టి స్థితిలో నుండవనడి ప్రశ్నకి ఇదియే సమాధానము. ఇంద్రియములు విషపూర్ణ సర్పములతో పోల్చబడినవి. అవి సదా ఎటువంటి అడ్డు లేకుండా విచ్చలవిడిగా వర్తింపగోరుచుండును. కనుక యోగి అయిన వాడు లేదా భక్తుడు సర్పముల వంటి ఇంద్రియములను అణుచుటకు పరమ శక్తిశాలి అయి ఉండవలెను అని యథేచ్ఛగా వర్తించుటకు అతడెన్నడూనూ అనుమతింపడు. నిషేధింపబడిన కర్మలను గూర్చియు ఆమోదించబడిన కర్మల గూర్చియు పలు విధములైన ఉపదేశములు శాస్త్రములందు కలవు. ఇంద్రియ భోగము నుండి దూరులై అట్టి నిషిద్ధ కర్మలను మరియు ఆమోదయోగ్యమైన కర్మలను అవగతం చేసుకొననిదే కృష్ణ భక్తి భావన యందు స్థిరత్వము పొందుట సాధ్యపడదు. ఈ విషయమున తాబేలు ఒక చక్కని ఉపమానముగా తెలుపబడినది. తాబేలు తన అవయవములను ఏ క్షణమైనా ఉపసంహరించుకొని తిరిగి ఏ సమయమునైనను ఏదేని కార్యార్థమై ప్రదర్శింపగలదు. అదే విధముగా కృష్ణ భక్తి భావనలోనున్న వ్యక్తి యొక్క ఇంద్రియములు కేవలం భగవానుని సేవ కొరకే వినియోగింపబడి అన్య సమయములలో ఉపసంహరింపబడి ఉండును. ఇంద్రియములను స్వీయ సంతృప్తి కొరకు గాక శ్రీకృష్ణ భగవానుని సేవ కొరకు వినియోగించమని ఇచ్చట అర్జునుడు ఉపదేశింపబడుచున్నాడు. ఇంద్రియములన్నింటినీ శ్రీకృష్ణ భగవానుని సేవయందే నిలుపవలననడి విషయం ఇచ్చట ఇంద్రియములను సదా తనయందే నిలుపుకొనియుండు తాబేలు ఉపమానంతో పోల్చి తెలుపబడినది. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఇంత ఏంటంటే యాక్చువల్గా మనకి ఏవైతే భగవంతుడు ప్రసాదించినాడో మన ఇంద్రియములు కానీ ఇంకా మనకి ఏవైతే భగవంతుడు మన జీవితంలో ఏవైతే ఇచ్చినారో అవన్నీ దేవుని సేవకు ఉపయోగించడం వల్ల మనకి మంచి జరుగుతుంది. అంటే సో మనకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయి అనేది చెప్తా ఉన్నారు మాతాజీ. నాకు అర్థమైంది అది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విజయలక్ష్మి మాతాజీ మీరే చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మనము భగవంతుని సేవలో మన ఇంద్రియాలని ఏ రకంగా వినియోగించాలంటే, ఇప్పుడు చేతులు ఉన్నాయి. చేతులు భగవంతుని పాత్రలు, అభిషేక పాత్రలు కానీ మందిర మార్జనం చేయడం కానీ అంబరీష్ మహారాజుని గుర్తు తెచ్చుకోవాలి మనము. ఆయన ప్రతి అవయవంను భగవంతుని సేవలోనే వినియోగించేవాడనమాట. నాలుక భగవంతుని కీర్తించడానికే ఉపయోగించాలి. పాదములు భగవంతుని మందిరానికి వెళ్ళడానికి, ప్రదర్శనం చేయడానికి వినియోగించాలి. తాబేలుతో కంపేర్ చేసినారు కదండి మాతాజీ, అది ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ. శ్రీనిధి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాకు అంత అర్హత లేదు నిజంగా. నా ఇంద్రియాలు నిగ్రహించే శక్తి నాకు లేదు. ఇక్కడ గొప్ప భక్తుల గురించి చెప్తున్నారు, మీరే చెప్పండి. హరే కృష్ణ. తాబేలు తన అవయవాలన్నీ ఇట్లా కవచములాగా ఉంటుంది చూడు, ఆ చిప్పలోనికి అన్ని ముడుచుకున్నట్ల మనం ఇంద్రియార్థాలు, మనం కూడా మన ఇంద్రియములను కూడా ఇంద్రియార్థముల నుండి ముడుచుకోవాలి. అంటే ఇంద్రియార్థంలో అంటే మన కోరికలు ఎక్కువ, బయటికి పోయి రెస్టారెంట్ లో తిందాము అట్లాంటివన్నీ మానేసి, సినిమాలు చూడాలా, టీవీలు చూడాలా, అట్లాంటివన్నీ మానేసి మనము మన ఇంద్రియాలన్నీ భగవంతుని సేవలోనే వినియోగించాల. జిహ్వ చాపల్యము అవన్నీ, జిహ్వ చాపల్యము మరి ఒకసారి చెప్పండి మాతాజీ. శ్రీనిధి మాతాజీ. హరే అన్ని కృష్ణ. హరే ఇంద్రియాలని కంట్రోల్ చేసి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్పారు మాతాజీ.
అదే మాతాజీ, వీలైనంత వరకు మనము ప్రభుపాద చెప్పారు కాబట్టి భక్తిలోకి వచ్చినప్పుడు మన ఇంద్రియాలన్నిటినీ సేవలో వినియోగించేటట్లే మన కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం మంగళారతికి రావడము, భగవంతుని దివ్య రూప దర్శనం కళ్ళకు ఇవ్వడము, అప్పుడు వేరే వేరే వాటిని సినిమాలు అలా చూడాలని కోరిక పోతుంది అనమాట భగవంతుని ఈ దివ్య రూప దర్శనంతో. అలాగే చెవులకి ఏవో వినాలని ఉంటది, భగవత్ కథలు భగవంతుని నామం వినిపించడం ద్వారా చెవులు పవిత్రమవుతాయి. అలా నాలుకకు జిహ్వాకు భగవంతుని సమర్పించిన తులసి, భగవంతుని సమర్పించిన ప్రసాదం తీసుకోవడం వల్ల వేరే తినాలనే కోరిక ఆటోమేటిక్ గా పోతుంది, ఎవరికి ఏం చెప్పనవసరం లేదు. అందుకే ప్రభుజీ చెప్తారు, కొత్తగా వచ్చిన భక్తులకి మీరేం నియమాలు చెప్పొద్దు అని. ఎందుకంటే వాళ్ళు వస్తూ ఉంటే భగవంతుని దర్శనం వల్ల, హరినామ సంకీర్తన వల్ల, ప్రసాదం తీసుకోవడం వల్ల, హరికథ వినడం ద్వారా ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంద్రియాలు పవిత్రమవుతాయి. వాళ్ళంతట వాళ్ళే వేరేవి తినడానికి ఇష్టపడరు, అవంతట అవే పోతాయి, కోరికలు పవిత్రమవుతాయి అన్నమాట. ఇక్కడ కోరికలు తీసివేయడం కాదు. అదే నిన్న కూడా మనం చెప్పుకున్నాము, మురళి లోపల ఖాళీగా ఉంటది, అట్లా మన మనసు ఖాళీగా అంటే ఎన్నడూ ఉండదు మనసు ఖాళీగా. మనస్సు ఎప్పుడు ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, అంటే ఆలోచించడము, అనుభూతి చెందడము, ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఏదైతే కోరికలు వచ్చాయో వాటిని తీర్చుకోవడానికి ఎలా అనే ప్రణాళికలు వేస్తూ ఉంటుంది, ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ కోరికలు పవిత్రం కావాలన్నమాట. ఇక్కడ భగవత్ సంబంధంలో భగవత్ సంబంధంలో అంటే మనం చాలా ఉన్నాయి మాతాజీ, అన్ని భగవత్ సంబంధంలో కోరికలు పవిత్రం అవుతాయి. అంటే కృష్ణుడు సెంటర్ పాయింట్ గా నేను కృష్ణ చైతన్యం కోసం సేవ చేయడానికి ఇది ఉపయోగపడాలి అని ఉంటుంది. ఉదాహరణకు మనం పెళ్లి తీసుకోవచ్చు, వివాహము. యువకులు ఈ భౌతిక జగత్తులో తప్పనిసరిగా వివాహం అనేది చేసుకోవాలని అనుకుంటారు, అలాంటి కోరికలు ఉంటాయి. కానీ ఇక్కడ భక్తులు భగవత్ సంబంధంలో వివాహం చేసుకొని భక్తుడైన పిల్లలకు జన్మనిచ్చి వాళ్ళకి కృష్ణ చైతన్యాన్ని ఇచ్చి వాళ్ళు మళ్ళీ ప్రచారం చేసేటట్లుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా కోరిక అనేది ఉంటుంది, అది కృష్ణ సంబంధంలో పవిత్రం అవుతుంది అనమాట. ఇంకా చాలా అలా అలా అన్ని ఇంద్రియాలకు కూడా కృష్ణ సంబంధంలో వాటిని పవిత్రం చేయడం అన్నమాట. ఇందాక చెప్పుకున్నాం, కళ్ళు, చెవులు, నాలుక, ముక్కుకు వాసన, భగవంతుని సమర్పించిన పువ్వులు వాసన చూపించడము, ఈ విధంగా అన్ని ఇంద్రియాలు పవిత్రమవుతాయి అన్నమాట. భగవంతుని మందిరం శుభ్రం చేయడము, జపమాలతో జపం చేయడము, ఈ విధంగా స్పర్శ, ఇతర భక్తులతో కలిసి నృత్యం చేయడము, ఈ విధంగా స్పర్శ కూడా పవిత్రం అవుతుంది అనమాట. ఇలా అన్ని ఇంద్రియార్థాలు కూడా భగవత్ సంబంధంలో వాటికి ఇవ్వడం ద్వారా అవి క్రమంగా పవిత్రం అవుతాయి, వేరే భౌతికమైన విషయాల వైపుకు వెళ్లకుండా ఉంటాయన్నమాట. అంటే శాస్త్రం ప్రకారం మనం నడుచుకోవాలనే దానికి శ్రవణం చేయడం ద్వారా ఆ నిగ్రహంకి కూడా శ్రవణం అనేది చాలా తోడ్పడుతుంది అనమాట. ఇది చేయాలి, ఇది చేయకూడదు అనేది కూడా వస్తుంది. ఈవెన్ నేను ఫస్ట్ భక్తులకు వచ్చినప్పుడు నాకు భక్తుల సాంగత్యం లేదు, ప్రసాదం లేదు, జపమాల లేదు. కేవలం అక్కడ నేను చదివేదాన్ని ఏంటంటే కనీసం రోజుకు 108 సార్లు ఈ మంత్రం జపించండి అని ఉంటే నేను అంతే జపించాలేమో అనుకున్నాను. 24 hours ఎప్పటికీ మనం హరినామ స్మరణ చేయాలి అనేది కూడా నాకు అంత ఐడియా లేదు. అంటే నామము పర్టికులర్ గా కనీసం 108 సార్లు అన్నా జపించండి అనేది ఒకటే పెట్టుకొని, జపమాల లేదు, జస్ట్ రోజంతా నామం జపించుకునేదాన్ని. 108 ఏంటి, ఎక్కువే అయిపోయింటాయిలే అనుకునేదాన్ని అనమాట. అలా ఉండేది. నాకు ఎవరు భక్తుల సాంగత్యం లేదు. నేను కేవలం పుస్తకాలు, భగవద్ దర్శన అవన్నీ చదవడం ద్వారా పాటించేదాన్ని అనమాట. తర్వాత భగవద్గీత, మిగతా చిన్న పుస్తకాలు అన్ని చదివిన తర్వాత, భాగవతం మొదటి స్కందం చదివిన తర్వాత అనంతపురం ఇస్కాన్కి వెళ్ళి మా అన్నయ్య నందు పంపించాను, మా మామయ్య గారిని. అక్కడి నుంచి మాకు జపమాలలు, ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని, భాగవతము అన్ని తీసుకొని వచ్చామన్నమాట. అప్పుడు స్టార్ట్ చేసాం మేము జపము. నేను భాగవతం ఫస్ట్ స్కందం చదివిన తర్వాత స్టార్ట్ చేసాము. రోజు 4 మాలలు చేసేదాన్ని.
4 రోజులే. 5వ రోజు శయన ఏకాదశి వచ్చింది. ఒక నామమాత్ర ఆశ్రమానికి వెళ్ళాము. అక్కడ ఏకాదశి రోజు వాళ్ళు అదే యజ్ఞాలు చేస్తున్నారు. ప్లస్ మధ్యాహ్నం అన్నదానం కూడా పెట్టారనమాట. అంటే ఇది కాదు కదా ప్రభుపాద్ చెప్పింది ఉపవాసం. అప్పటికే మేము ఉపవాసాలు చేసేవాళ్ళం. బుక్ లేకపోయినా కూడా భగవద్ దర్శనంలో చదివి మేము పండ్లు తిని ఉపవాసం ఉండేవాళ్ళం ఏకాదశికి. ఇదేంటి వీళ్ళు ధాన్యం పెడుతున్నారు, ఇప్పుడు కలియుగంలో యజ్ఞం హరినామ సంకీర్తనం కదా, ఈ యజ్ఞాలు ఏమి పని చేయవు కదా అనేసి ఉదయం వెళ్ళిన దగ్గర నుంచి జపం చేస్తూ వాళ్ళ మంత్రాల కంటే ఎక్కువ గట్టిగా హరినామ జపం చేస్తూ ఆ రోజు ఇంటికి వచ్చేసరికి 54 మాలలు అయినాయి మాతాజీ. 4 రోజులే 4 మాలలు చేసింది జపమాల. 5వ రోజు 54 మాలలు అయినాయి అనమాట. అది అసలు హరి ప్రభుపాద్ దయ నాన్న అనుకునేదాన్ని. 4 మాలలు కష్టంగా ఉంది, 16 మాలలు ఎప్పుడు చేస్తాం మేము అని అనుకునేదాన్ని ఆ 4 రోజుల్లో కూడా. అంటే మాకు కొత్త కదా జపమాలతో చేయడము. 4 మాలలే కష్టంగా ఉంది, 16 మాలలు ఎప్పుడైపోతాయి అనుకునేదాన్ని. ఇంత శక్తి ఇచ్చారా భగవంతుడు నాకు, మనం ఎందుకు చేయలేం 16? 54 అయిపోయినాక 16 నాకు చాలా తేలిగ్గా అనిపించింది. అప్పటి నుంచి 16 చేస్తూనే ఉన్నాను స్టార్టింగ్ నుంచి కూడా. తర్వాత మళ్ళీ మేము మా అన్నయ్య 2వ స్కందం మొదలు పెట్టారు, నేను మళ్ళీ ఫస్ట్ స్కందం మొదలు పెట్టి మళ్ళీ చదివాను అనమాట ఫస్ట్ స్కందమే. అలా మేము 3వ స్కందం చదివేటప్పుడు ప్రొద్దుటూరులో ఇస్కాన్ ఉందని తెలిసి నేనే వెతుక్కుంటూ వెళ్ళి ప్రభుజీ వాళ్ళను కలిసామన్నమాట. అలా మాకు ప్రొద్దుటూరు ఇస్కాను మధురేష్ ప్రభుజీ కూడా కృష్ణుడు మాకు పంపించారు. మాకు అర్హత లేకపోయినా కూడా ఎంతో దయతో వైష్ణవుల్ని మా కోసం పంపించారు అనమాట. అలా ప్రభుజీ మా పరిచయం అయిన తర్వాత ఇంకా చాలా అనర్థాలు ఉన్నాయి, ఇవన్నీ తొలగించుకోవాలా. పుస్తక భాగవతం చదువుతాం గాని అర్థం చేసుకొని ఆచరించే శక్తి మనకు ఉండదు. వైష్ణవులు వాళ్ళ అనుభవాల ద్వారా వాళ్ళు ఆచరించి ఉంటారు కాబట్టి మనకు చక్కగా గైడెన్స్ ఇచ్చి ఏ విధంగా ఆచరించాలా అనేది చెప్తారు అనేది మాకు ప్రభుజీ పరిచయం ద్వారా అర్థమైందనమాట. ఒకటి వచ్చేసి నేను ఇస్కాన్ పుస్తకాలు తీసుకోవడానికి ఒక రామకృష్ణ ప్రభ అనే పుస్తకం, అదే చిన్నవి ఉంటాయి కదా మంత్లీ మ్యాగజైన్లు, అందులో చదివాను అనమాట. కృష్ణుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, మనం మర్చిపోయాము, అయినా ఎప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకు గాలి ఇచ్చాడు, వెలుతురు ఇచ్చారు, వర్షం ఇచ్చారు, పంటలు ఇచ్చారు. మనం ఏ మాత్రం ఆయన గుర్తించకపోయినా కూడా ప్రతి ఒక్క జీవాత్మను ఆయన ప్రేమిస్తున్నారు కాబట్టి ఇన్ని సౌకర్యాలు ఇచ్చారు, మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అదే మనం తిరిగి ప్రేమిస్తే, ఇద్దరు ప్రేమ కలిస్తే ఎంత బాగుంటది. ఆయన 1 సైడ్ లవ్ ఒక సైడ్ నుంచే చూపిస్తున్నారు, 2 సైడ్ లవ్ అయితే ఎంత బాగుంటది. అలా ఒక ఆర్టికల్ చదివాను అనమాట. అప్పటి వరకు నాకు అవన్నీ మనం అనుభవిస్తున్నాం, రోజు గాలి పీల్చుకుంటున్నాం, అన్నం తింటున్నాం, అన్ని అనుభవిస్తున్నాం. కానీ ఇవన్నీ నాకు కృష్ణుడు ఇస్తున్నాడు, కృష్ణుడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నాకు ఎన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు, నేను తిరిగి కృష్ణుని ప్రేమించాలి. ఇలాంటి కాన్సెప్ట్ నేను కొత్తగా వింటున్నాను అనమాట. నాకు చాలా నచ్చింది. కృష్ణుడు ఇంత ప్రేమిస్తున్నాడా అంటే, నేను ప్రతి ఒక్క జీవాత్మ ప్రేమ కోసం తపిస్తూ ఉంటాడు అనమాట. అది ఇక్కడ భౌతికంగా మనం వెతుక్కుంటుంటాం. అసలైన ప్రేమ కృష్ణుడి నుంచి వస్తుంది, అది తెలియక మనం ఇక్కడ వెతుక్కుంటుంటాము. అప్పుడు నాకు కృష్ణుడు ఇంత ప్రేమిస్తున్నాడా, నాకు తెలియదే, నేను కృష్ణుని ప్రేమించాలా, ఈ కృష్ణుని గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలి అనేసి కృష్ణ భక్తులు వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏదైనా నాకు ఇలా చిన్న మ్యాగజైన్లు ఉంటే ఇవ్వండి, చదువుకుంటాను, కృష్ణుని గురించి నేను తెలుసుకోవాలని అడిగి భగవద్ దర్శనం తెచ్చుకొని చదివాను అనమాట. అందులో ప్రభుపాద భాగవతం లెక్చర్స్ తెలుగులో ఉండేవి. వాటి ద్వారా ప్రభుపాద లెక్చర్స్ చాలా ఆకట్టుకున్నాయి. అప్పటి వరకు మాంసభక్షణ ఉండేది. అప్పటి నుంచి నాకు జపమాల లేకపోయినా ప్రసాదం లేకపోయినా ప్రభుపాద చెప్పారు కాబట్టి నేను మాంసభక్షణ మానేశాను. ఆ తర్వాత మేము ఆ విధంగా జపమాలలు అన్ని తెచ్చుకొని ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శనం తెచ్చుకొని భక్తులు ఇచ్చారు, అది చదివి దాన్ని పాటించండి అని. అది చదివి ఆల్టర్ కూడా మేము అప్పటికి ఇస్కాన్ క్లబ్ ఫోటోలు కూడా తెచ్చుకోలేదు. ఈవెన్ నేను ఇంకా పుస్తకాల్లో ఉండే ప్రభుపాద పిక్చరు, శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ పిక్చరు, నరసింహస్వామి పిక్చరు, పంచతత్వ పిక్చరు అన్ని కట్ చేసి లామినేషన్ చేపించుకొని ఆల్టర్ పెట్టుకొని నైవేద్యాలు పెట్టడము, అన్ని ప్రారంభకులు కృష్ణ చైతన్య మార్గదర్శిలో ఏం చెప్పారో అవన్నీ పాటించడం మొదలు పెట్టాము మాతాజీ.
ఆ తర్వాత ఎప్పుడో తిరుపతికి వెళ్ళాము. తర్వాత తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు ఇట్లా గైడెన్స్ తీసుకొని శిక్షా గురువుని స్వీకరించాలి ఇవన్నీ కూడా తెలియదు. ఆ పుస్తకమే మాకు శిక్షా గురువు అయిపోయింది. అక్కడ కంఠమాల వాళ్ళని అడిగి షాప్ లో ఇస్కాన్ లోనే వాళ్ళు కొత్తగా వచ్చిన డివోటీస్ ఉన్నట్టున్నారు అక్కడ బ్రహ్మచారులు. వాళ్ళు ఇచ్చేసారనమాట మాకు తిలకము కంఠమాలలు అన్ని ఇచ్చారు. మా అన్నయ్య రాధాకృష్ణ శ్రీ విగ్రహం కొనుక్కున్నారు. మళ్ళీ నేను అంత పెద్ద విగ్రహాలు కొనొచ్చో లేదో మనం సేవ చేయగలమో లేదో అన్నట్టు తెచ్చుకోలేదు. మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు నేను కూడా శ్రీ విగ్రహం కొనుక్కొని వచ్చినాను. అది మామూలుగా షోకేస్ లో పెట్టుకునేదంట. రాధాకృష్ణ కలిసి ఉన్నారు ఒకే విగ్రహంలో. బట్టలు ధరింపజేయడానికి లేదనమాట. అది మాకు తెలీదు. వాళ్ళని అడిగితే పూజించొచ్చా అంటే పూజించొచ్చు అన్నారు. తెచ్చుకున్నాము. శంఖం కొనుక్కొచ్చుకొని అభిషేకం చేసి పసుపు కుంకుమ గంధము అన్ని పెట్టేసి మామూలుగా పూర్వం ముందు మనం అందరికి గంధం పెట్టి కుంకుమ పెట్టేవాళ్ళం కదా పటాలకు. అలా ప్రభుపాద వారికి అందరికి కూడా పెట్టేసామన్నమాట. అలా చేస్తుండే వాళ్ళము. తర్వాత మధురేష్ ప్రభుజీ పరిచయం అయిన తర్వాత ఇంటికి ఆహ్వానించింటే వచ్చారు ఊర్లో కీర్తన చేయడానికి. అప్పుడు ఇంట్లో పూజా మందిరం చూసి పక్కన నుండే ప్రభుజీ ఆయన హిందీ అన్నమాట మంగళగోప ప్రభు అని ఆయన అడిగారు వీళ్ళేంటి కుంకుమ పెట్టారు అమ్మవారి పూజలో కదా కుంకుమ పెట్టేదని హిందీలో అడుగుతున్నారు. నాకైతే అర్థం అవుతుంది అని చెప్పేది. ప్రభుజీ వచ్చేసి ఆ అందులోనే అంటే ఆ పిక్చర్ లో ప్రభుపాదకు గాని అందరికి తిలకం ఉంది కదమ్మా, మళ్ళీ పైన అలా కుంకుమ బొట్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ తిలకమే సరిపోతుంది. ఆ ఎందుకంటే ఫేస్ అంతా ఆ పటం అనేది పాడైపోతుంది అలా పెట్టడం వల్ల కాలక్రమంలో. కాబట్టి అది అవసరం లేదు, శుభ్రంగా తుడిచిపెట్టుకుంటే చాలు, అందులో ఉన్న తిలకమే సరిపోతుంది. పువ్వులు, అగరబత్తి, నేతి దీపము అలా అలా ఏవైనా సేవలు చేయాలనుకునేటన్ని అలా సేవలు చేయవచ్చు. ఇది చేయకున్నా మంచిదే, సరిపోతుంది. ఎందుకంటే అక్కడ ఫేస్ అనేది పాడైపోతుందని చెప్పారనమాట. సరే ప్రభుజీ అని అప్పటి నుంచి మానేశాం. తర్వాత అర్థమైంది అంటే ఆ కుంకుమ అవన్నీ కాళీ పూజలో ఉపయోగిస్తారు, మనం ఉపయోగించము, శ్రీ చందనం ఒక్కటే సరిపోతుంది అనేది తర్వాత తెలిసింది. అదే ప్రభుజీ ఎలా ఎలా చెప్పాలి కొత్త వారికి వద్దు అని చెప్పకుండా ఎలా మాట్లాడాలి అనేది ప్రభుజీ నుంచి మేము అప్పుడప్పుడు ప్రత్యక్షంగా చూసి నేర్చుకోవడం అనమాట. మాకు ఎలా గైడెన్స్ ఇస్తున్నారు, మనం కొత్త వాళ్ళకి ఎలా చెప్పాలి అనేది. ఆ అదే భగవంతునికి మంచి వాసన వచ్చే పువ్వులు సమర్పించాలి. కొందరు తెలియక ఎక్కడ కనిపించేవన్నీ మందారాలు ఇంకా వాసన రాని పూలు ఏవేవో దారెమ్మటి కనిపించే పూలు తెస్తారు అనమాట. అవి వాసన రావు, ఎందుకు పనికిరావు, భగవంతునికి మంచి సువాసన వచ్చే పూలు పెట్టాలి, ఇలా ఇలా ముందు మంచిని చెప్తారనమాట. అంటే భగవంతునికి మంచి సువాసన పూలు సమర్పించాలి అనే భావన మనలో ఏర్పడితే ఆటోమేటిక్ గా వాసన వచ్చే పూల దగ్గరికే మనం వెళ్ళి కొనుక్కొని వస్తాం. లేకపోతే తెలియనప్పుడు నేనైతే ఏం చేయలేదు, కానీ జస్ట్ చాలా మంది తెస్తూ ఉంటారు అనమాట ఎక్కడన్నా దారిలో కనిపించే పూలన్నీ. నిదానంగా వాళ్ళకు అలవాటు చేయడం అనమాట. అలా వాసన రాని పూలు, పనికిరాని పూలు అని కాకుండా ఇంకా ది బెస్ట్ భగవంతునికి ఉన్నతమైనవి అర్పించాలి, భక్తులకి ఉన్నతమైనవి అర్పించాలి. అలా అలా ప్రతిదీ చేంజ్ అవుతుంది అనమాట. అలా నేను ఫస్ట్ టైం ప్రభుజీని కలిసినప్పుడే ఎలా పరిచయం అయింది ఇస్కాన్ అన్నప్పుడు ఈ రామకృష్ణ ప్రభులో చదివినేది చెప్పాను. అది చెప్పడమే కాదు, ప్రభుజీ వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు ప్రభుపాద కంటే ముందు వారి ద్వారా తెలిసింది కదా అని ఫస్ట్ వారి ఫోటో వారి పైన ప్రభుపాద ఫోటో అలా పరంపరలాగా నేను గోడ మీద పెట్టినాను అనమాట. ఆల్టర్లో కాదు, ఆల్టర్లో అయితే ప్రభుపాదనే అన్నారు. ప్రభుపాద తర్వాత భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అట్లా. అప్పుడు ప్రభుజీ చూసి మంచినీళ్ళు కూడా తాగలేదు మా ఇంట్లో. ఇస్తుంటే అదే మామూలుగా తల ఊపారు, అంటే అందరు తీసుకునే వాళ్ళు. తర్వాత రోజు మేము ప్రొద్దుటూరుకి వెళ్ళాం క్లాస్కు. ఎవరైతే నేనే రాముణ్ణి నేనే కృష్ణుణ్ణి అని సాధారణ జనులు ఎవరైతే ఇట్లా తప్పుగా పలుకుతుంటారో వాళ్ళని అనుసరించే వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగొద్దని చెప్పారు ప్రభుజీ. అప్పుడు నాకు కొంచెం బ్రెయిన్ లో కొంచెం లైట్ వెలిగింది అనమాట. ఆ రామకృష్ణ అనే అతను
నేనే రాముణ్ణి నేనే కృష్ణుని అని చెప్తున్నారు కదా, అందుకని నిన్న ప్రభుజీ తాగలేదేమో అనిపించి అప్పుడు ప్రభుజీతో కూర్చొని మాట్లాడామన్నమాట. ప్రభుజీ ఆయన అయితే చెప్పారేమో నేనే రాముని నేనే కృష్ణుని అని, నేనైతే నమ్మలేదు ప్రభుజీ. ప్రభుపాద ఏదైతే చెప్పారో శాస్త్రంలో నుంచి దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని, అదే నేను విశ్వసిస్తున్నాను అని చెప్పాను. అన్నప్పుడు ప్రభుజీ భగవాన్ అంటే ఎవరు, భగవాన్ ఎక్కడ ఆవిర్భవిస్తారు, ఏ ఏ కార్యాలు చేస్తారు అనేది ముందే శాస్త్రంలో చెప్పబడి ఉంటది. భగవంతుడు వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భగవంతుడు ఈయన అని గొప్ప గొప్ప ఆచార్యులు అందరూ కూడా అంగీకరించి ఉంటారు, ప్రామాణిక ఆచార్యులు. ఈ 3 ప్రమాణాలు చెప్పారనమాట. ఆ రామకృష్ణ అనే అతను భగవంతుడు అని ఏ శాస్త్రంలో చెప్పబడింది, ఆయన ఎక్కడ ఆవిర్భవిస్తాడు, ఏ ఏ కార్యాలు చేస్తారని ఏ శాస్త్రంలో చెప్పబడింది. ఆయన వచ్చినప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేనటువంటి అసాధారణమైన కార్యాలు ఏం చేశారు, ఆయనే భగవంతుడని ప్రామాణిక ఆచార్యులు ఎవరు అంగీకరించారు, ఏ విధంగా ఆయన నేను భగవంతుడని ప్రకటించుకున్నారు అని అడిగారు అనమాట. అవును ప్రభుజీ నిజమే, ఈ 3 ప్రమాణాలు ఏవీ లేవు, కాకపోతే ఆయన భగవంతుడు మనల్ని ఇంత ప్రేమిస్తున్నాడు, భగవంతుడు మనకు అన్ని సౌకర్యాలు ఇస్తున్నాడు, తిరిగి మనం భగవంతుని ప్రేమించాలి అని ఆర్టికల్ ఆ పుస్తకంలో చదవడం ద్వారా నేను ఆ ఫోటో పెట్టుకున్నాను ప్రభుజీ అని చెప్తే, అప్పుడు ఏం చెప్పారంటే ప్రభుజీ పాలు చాలా బలవర్ధకమైనవి, పాలు బలవర్ధకమైనవి కదా అని మనం తీసుకుంటాము, కానీ అందులో పాము మూతి పెట్టిన తర్వాత పాము నోటి నుంచి వచ్చిన పాలు విషం అవుతాయి. అక్కడ భగవంతుని గురించే కదా చెప్పింది అని స్వీకరిస్తాము, వాళ్ళు ఎవరు విషపూరితము నేనే భగవాన్ నేనే ఆ రాముని నేనే కృష్ణుని అని చెప్పే వాళ్ళ నుంచి వినడము అది విషం అవుతుంది. కాబట్టి ప్రామాణికుల నుంచే వినాలి, మనము ప్రామాణికులు చెప్పిందే స్వీకరించాలి. ఇలా మాయావాదుల నుంచి, ఇలా నేనే భగవాన్ అని చెప్పే ఇటువంటి వాళ్ళ నుంచి ఇవన్నీ కూడా పాము నోరు పెట్టిన పాలతో సమానము, విషం లాంటివి. కాబట్టి వాటిని ఎవరి నుంచి మనం వినకూడదు, స్వీకరించకూడదు అని శ్రీ చైతన్య మహాప్రభు ఆజ్ఞాపించారు అని చెప్పారు. అప్పుడు నేను ఇంటికి వచ్చేసి ఆ పుస్తకాలు అవన్నీ నేను తిరుపతిలో కొనుక్కొచ్చుకొని నేను 1000 రూపాయలు ఎంతో పెట్టి పాత పేపర్లు వాళ్ళకి వేసేసాను అనమాట. మొత్తం ఆ పుస్తకాలు అవన్నీ ఆ ఫోటో తీసేసాను. ఓన్లీ ప్రభుపాద పరంపర, గురు ఆచార పరంపర అంతా మన అవే పెట్టుకున్నాను. అలా అనర్థాలు ఒక్కొక్కటి తొలగిస్తూ వస్తున్నారు అనమాట ప్రభుజీ. ఇంకా చాలా కోటాను కోట్ల జన్మల్లో ఎన్నో అనర్థాలు పేర్చుకొని వచ్చింటా కాబట్టి చాలా అనర్థాలు అయితే ఉన్నాయి. ఆ వీలైనంత వరకు శాస్త్రం ప్రకారం నడుచుకోవాలి, కృష్ణ చైతన్యం ప్రచారం కోసమే మనం సేవ చేయాలి, వాటి కోసమే మన ఇంద్రియాలను ఉపయోగించాలి అనే దానికి కూడా నేను ప్రయత్నం అలా ఉండడానికి ప్రయత్నం చేయాలని భగవంతుని వేడుకుంటున్నాను. ఆచార్యులను అందరినీ కూడా కోరుకుంటూ ఉంటాను అన్నమాట. హరే కృష్ణ. మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజులు. నాకు జపమాల భగవద్గీత తెచ్చిచ్చినది శ్రీనిధి నారాయణ మాతాజీ ఫస్ట్. ఆమె తెచ్చిచ్చినాకనే నేను భగవద్గీత అది జపమాల చేసినది మాతాజీ. ఈమె ద్వారా నేను భక్తులకు వచ్చినది. హరే కృష్ణ. ప్రభుపాదయ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నువ్వే తెచ్చిచ్చిన ప్రభుపాద ఎవరో తెలియదు. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. హరి హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాత. హరే మీరు కృష్ణ మాతాజీ. మాట్లాడండి మాతాజీ. హరే కృష్ణ. అనురాధ మాత, అరుంధతి మాత చెప్పండి. మాతాజీ అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ మాతాజీ. అంటే మనము ఇప్పుడు మందిరంలో మామూలుగా మనం దేవుడి రూమ్ లో అంటే వినాయకుడు, లక్ష్మీదేవి వీళ్ళని కూడా పెట్టద్దా మాతాజీ మనం? మాతాజీ వాళ్ళందరూ భగవత్ సేవకులే, జీవాత్మలే అన్నమాట. వాళ్ళు భగవంతుని సేవ చేస్తున్నారు. వినాయకుడు రచించింటేనే మహాభారతం వ్యాస భగవాన్ చెప్తుంటే అందులోదే భగవద్గీత. వాళ్ళందరూ సేవకులు అన్నమాట.
యాక్చువల్ గా ప్రభుపాద ఎందుకు పెట్టలేదంటే ఆల్రెడీ అందరూ దేవతారాధన చేస్తున్నారు. మళ్ళీ మనం ఆ వీళ్ళందరినీ పెడితే గన జనాలు ఇంకా తప్పుదోవ పట్టిపోతారు. కేవలం దేవాదేవుడే కృష్ణ భగవానుడు, అతని సేవకులు మిగతా వాళ్ళందరూ అనేది కంప్లీట్ గా ఇంకా పూర్తిగా అది అందరికి తెలియజేయాలి. ఇంకా ఏమాత్రం కూడా అందులో ఎందుకంటే డేవియేషన్ వస్తుంది అనమాట. అందరూ యథాతథంగా స్వీకరించలేరు. వాళ్ళు జీవాత్మలు, భగవత్ సేవకులు అనేది స్వీకరించి ఆ విధమైన భావనతో చూడలేరు అనమాట. అంటే అంత వినిండరు, శ్రవణం చేసిండరు కదా. ఆ విధంగా వాళ్ళు అందరూ సమానమే అనే స్థాయికి తెస్తారు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి, అధికారులు గాని, చిన్న మంత్రులు గాని సమానం కాదు కదా మామూలుగా భౌతికంగా చూసినా కూడా. ప్రధానమంత్రి పోస్టు ప్రధానమంత్రిదే, మంత్రుల పోస్టు మంత్రులదే, వాళ్ళ కింద ఉండే వాళ్ళది పోస్ట్. అలా కేవలం సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ ఓన్లీ భగవంతుడు, దేవాదేవుడు. దేవతలందరూ కూడా ఆయన సేవకులు. వాళ్ళకు నిర్దేశించిన డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహిస్తున్నారు అన్నమాట. అందరూ భగవత్ సేవకులే, అందరూ జీవాత్మలే. ఈవెన్ మొన్న చెప్పుకున్నాం కదా నిన్నను, ఇంద్ర అనేది పదవి, బ్రహ్మ అనేది ఒక పదవి. అర్హత గల జీవాత్మ ఇంద్ర పోస్ట్ లో కూర్చోవచ్చు, అర్హత గల జీవాత్మ బ్రహ్మ పోస్ట్ లో కూర్చోవచ్చు. వాళ్ళు బ్రహ్మ అని పిలువబడతారు. అంటే మనం ఇప్పుడు మాతాజీ, అంటే మనం సత్యనారాయణ స్వామి పూజ సత్యనారాయణ స్వామిని పెట్టింటాము. అంటే నాది చెప్తా ఉన్నాను మాతాజీ. వెంకటేశ్వర స్వామిని పెట్టింటాము, అదే కృష్ణ పెట్టింటాము, 4 పెట్టింటాము. సో అవి కూడా నాట్ యాక్సెప్టబుల్ మాతాజీ? సత్యనారాయణ స్వామి ఈవెన్ మామూలుగా కృష్ణుడు ఒక్కరు ఉండరు అనమాట. ఎప్పుడు తల్లి తండ్రి ఇద్దరితో కలిసి పూజించాలి. రాధాకృష్ణుడు పూజించేంత శక్తి లేదని మనకు నితాయి గౌరసుందర్ని ఇచ్చారు. వాళ్ళు పరమ కరుణ, ఏవైనా సరిగా చేయలేకపోయినా కూడా వాళ్ళు ఎంతో క్షమిస్తారని. ఈవెన్ సీతారాములు, లక్ష్మీనారాయణులు అని ఇద్దరిని కలిపి పూజిస్తారు అనమాట. సత్యనారాయణ స్వామి వ్రతం అనేది కూడా ఒక్కరికి చేయడం ఒకటి, ప్లస్ ఇది ప్రసాదం తీసుకుపోకపోతే స్వామి అలా చేశారు ఇలా చేశారు అని అంటే ఆయన ఎన్నడూ భక్తుల్ని హింసించరు. అంటే అక్కడ ఏంటంటే ఆ కథలో అవన్నీ మధ్యలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో ఈవెన్ చిన్నజీయర్ స్వామి వారు కూడా ఒప్పుకోరు అనమాట. తల్లిదండ్రులను ఇద్దరిని పూజించాలి, ప్లస్ భగవంతుడు ఏది కూడా కక్షపూర్వకంగా ఏది చేయరు. అవును, మన కథలో అయితే అలానే చెప్తారు, శిక్షిస్తారు ప్రసాదం తీసుకోకపోతే. లేదు వచ్చేసి అది ఎక్కడో మధ్యలోంచి తెచ్చి పెట్టారు. ఎక్కడ ఏ శాస్త్రంలో ఉంది అంటే మనకి ఇప్పుడు భాగవతంలో ఉందా, ఇంకొక పురాణంలో ఉందా, సంథింగ్ ఎక్కడి నుంచే తెచ్చారు దాన్ని. అంటే స్కంద పురాణం నుంచి నైమిషారణ్యంలో ఉన్న ఎవరు ఋషి సనకసనందాదులో చెప్తారు మాతాజీ. స్కంద పురాణం నుంచి తెచ్చినారు, నైమిషారణ్యంలో ఉన్న తీసుకొచ్చారు అని చెప్పారు మాతాజీ. నేను విన్నాను. చిన్నజీయర్ స్వామి వారు కూడా ఎక్కడుంది స్వామి అలా చేస్తారని ఇలాంటివన్నీ తీసుకొచ్చి పెట్టారు. అవసరం లేదు అలాంటివన్నీ. భగవంతుడు ఎప్పుడు ప్రేమించాలనే చూస్తారు, పరమ కరుణామయుడు, క్షమిస్తారు అన్ని. ఆయన సద్గుణాలన్నీ అనంతమైనవి, మనం ఊహించలేం. మనం ఇక్కడ కరుణ చూపిస్తున్నారు అందరూ, కానీ భగవంతుని కరుణ అపారమైంది, సముద్రం అసలు అనంతమైంది అనమాట. అలాంటిది భగవంతుడు వాళ్ళ కర్మానుసారం శిక్షలు పొందేటే తగ్గిస్తున్నారు. ఇప్పుడు మనకెంతో పెద్ద గండం ఉంటుంది, నిన్న చెప్పుకున్నాం కదా, మెడ తెగిపోయే కష్టం ఉంటుంది. భగవంతుని ఆశ్రయించడం వల్ల ఏలు కోసుకుంటారు కొంచెమని, లేదా అది కూడా ఏలు కూడా కోసుకోకుండా తొలగిపోవచ్చు వాళ్ళ శరణాగతిని పట్టించి. మాతాజీ ఇంకో డౌట్ ఏంటంటే మాతాజీ, నాకేంటంటే అది నేను ఒక 16 years నుంచి చేస్తా ఉన్నాను మాతాజీ సత్యనారాయణ స్వామి వ్రతము. బట్ నాకేంటంటే మా పాప, అంటే మళ్ళీ చెప్పచ్చే తెలియదు, మా పాప అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత అంటే నాకు చాలా కాంప్లికేషన్స్ వస్తే
అప్పుడు చెప్పారు ఆయన మండలం చేయమన్నారు అనమాట. అంటే 42 టైమ్స్ లేదంటే అర్ధ మండలం చేయమని చెప్పారు. సో అది నేను కంటిన్యూ చేస్తా ఉన్నాను అనమాట. నేను ఆయన్ని కూడా ఒకసారి అడిగాను, ఇట్లా చెప్తారేంటి అనేసి అడిగితే ఆయన అది అంతే అని చెప్పారు. అందుకనే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అనమాట. అది ఏం లేదు మాతాజీ, భగవంతుడు అంత కరుణామయుడు. ఈ కలియుగంలో మనకు హరినామ సంకీర్తన యజ్ఞమే ఇచ్చారు. మంచిగా కీర్తన చేపించుకొని భక్తులను పిలిచి ఇంటికి కీర్తన చేపించుకుంటే ఇంట్లో ఏదైనా మనకు ఉండేది కూడా తొలగిపోతా సర్వశుభకరము. ఇంట్లో కీర్తన చేయడం ద్వారా నితాయ గౌరసుని ఆరాధించడం ద్వారా అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ కలియుగంలో వేరే గతే లేదు. 3 సార్లు చెప్పినారంటే ఏదైనా, ఇప్పుడు మన కోర్టులో ఆర్డర్ 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 అని 3 సార్లు చెప్తారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత వాళ్ళకి ఆ, వాళ్ళని బయటికి ఎత్తుకొని పోతారు కదా ఆ గొడవ చేస్తుంటే ఆ, పోలీసులు కంటెంప్ట్ వచ్చి. ఆఫ్ ద అలా కోర్ట్ కింద, కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ 3 సార్లు చెప్తే తీసుకెళ్ళిపోతారు. ఇంకా తిరుగులేదన్నమాట. ఓం శాంతి 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 అని వేదంలో కూడా 3 సార్లు ఏదైనా చెప్పినారంటే ఇంకా దానికి తిరుగులేదు. ఇందాక చెప్పిన బృహన్నారది పురాణం నుంచి హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం 3 సార్లు చెప్పారు. హరినామమే 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 గతి కలౌ ఈ కలియుగంలో నాస్తేవ 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 గతిరన్యద 3 సార్లు చెప్పారు. ఇంకా వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు, వేరే మార్గం లేదు. అంటే ఏదైనా వేదంలో మనకు 3 సార్లు చెప్పారంటే ఇంకా దానికి తిరుగులేదు అని అన్నమాట. ఆ విధంగా మనం మనకు శాస్త్రాల నుంచి ప్రూఫ్, శాస్త్రాల నుంచి ఇస్తారు ఆచార్యులు. అందుకే భగవాన్ అంటే ఎవరిని పడితే వాడిని భగవాన్ అని, నేను భగవాను, నేను రాముని, నేను కృష్ణుని అంటే ప్రభుజీ అదే చెప్పారు. ఎక్కడుంది? ఏ శాస్త్రంలో ఈయన భగవాన్ అని చెప్పబడింది? ఎక్కడ ఈయన ఆవిర్భవిస్తారు, ఏ ఏ కార్యాలు చేస్తారు అని ఆయన ఆవిర్భవించక ముందే శాస్త్రంలో ముందే చెప్పబడి ఉంటది. అట్లే రెండో పాయింట్, ఆయన వచ్చినప్పుడు అసాధారణమైన కార్యాలు చేస్తారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవ్వరూ చేయలేరు అసలు అసాధారణమైన కార్యాలు. ఏదో బూడిద తీయడం, ఏదో కొంచెం బంగారు తీయడము, ఇది కాదు భగవాన్ అంటే. భగవాన్ అంటే ఆయన చేసే అసాధారణమైన కార్యాలు ఇంకా ఎవ్వరూ చేయలేరు. ఇంతకు ముందు ఎవరు చేసిండరు, భవిష్యత్తులో ఎవరు చేయలేరు, ఇప్పుడు ఎవరు చేయలేరు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎవరు చేసిండరు. ఇంకొకటి అంటే మూడోది ప్రామాణికులు అంగీకరిస్తారు. అంటే పూర్వం అదే అర్జునుడు చెప్తాడు కదా, నువ్వు భగవాన్ అని నేను అంగీకరిస్తున్నాను. నేనే కాదు, నారదుడు, అసితుడు, వ్యాసదేవుడు, మొత్తం దేవలుడు అందరూ ప్రామాణికాచార్యులు అందరూ అంగీకరించారని. ఇప్పుడు కూడా ఆ రామానుజాచార్యులు, శంకరాచార్యులు, ఎంతో మంది గొప్ప ఆచార్యులు, శ్రీ చైతన్య మహాప్రభు, ఎంతో మంది ఆచార్యులుగా వచ్చిన వాళ్ళందరూ కూడా దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది అంగీకరించారు అన్నమాట. ఈ 3 ప్రమాణాలు మనం చూడాలి అని చెప్తారు. ఇంకొకటి మాతాజీ, ఇప్పుడు ఆయన అంటారు మామూలుగా సతనావ్రతంలో మనకి చెప్పేటప్పుడు నారద మహర్షి ఈ సనక సనంద మహావృషులకు ఈ వ్రతం గురించి చెప్పారు, వాళ్ళు పాటించారు, కాబట్టి అక్కడి నుంచి ఇది వచ్చింది అనేది చెప్పారు. మరి ప్రామాణికమైతే ఈ ఈ స్కాంద పురాణం నుంచి మాత్రం ఒకటే చెప్పారు మాతాజీ, నాకు దాని గురించి తెలియదు. ఇప్పుడు నేను అంటే ఈ పటాలు ఉంచాలా తీసేయాలా మాతాజీ? నాకు కూడా పూర్తిగా తెలియదు మాతాజీ. మీరు ప్రభుజీని కన్సల్ట్ అయితే మధురేష్ ప్రభుజీ చక్కగా చెప్తారు. నాకు నిజంగానే ఐడియా లేదు. స్కాంద పురాణం నుంచి చెప్పారు, నారద మహర్షి చెప్పారు అనేటి. ఎందుకంటే ఈ పురాణాలన్నీ రచించిన తర్వాత కూడా మనకు భాగవతంలో వచ్చేది ఏంటంటే వ్యాస భగవానుడు అసంతృప్తిగా ఉన్నాడు అనమాట. అసంతృప్తిగా ఉన్నప్పుడు నారద మహర్షి ఆయన కలుస్తారు. నారద మహర్షి గురువు గారు కాబట్టి వ్యాస భగవాను యొక్క బాధ గుర్తించి ఆయన చెప్తారనమాట, ఇవన్నీ రచించావు నువ్వు, పురాణాలు వేదాలు అన్ని, అయినా నీకు సంతృప్తి లేదు. ఎందుకు లేదు? సంపూర్ణంగా భగవంతుని భక్తి మాత్రమే బోధించలేదు వాళ్ళకు. వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఏమేమి చేస్తే వాళ్ళు కోరికలు తీరుతాయి అనే కాన్సెప్టే నువ్వు వేదాలు, త్రిగుణాలకు సంబంధించిన కోరికలే బోధిస్తాయి. ఆ పురాణాలలో అన్ని కూడా ఒక 6 పురాణాలు తమో గుణం వాళ్ళకి, ఒక 6 పురాణాలు రజోగుణం వాళ్ళకి, ఒక 6 పురాణాలు సత్వగుణం వాళ్ళకి, అలా కోరికలు నెరవేర్చడానికి ఇది చేయండి అని ఆ గుణాలకు అతీతంగా గుణాలతో మాత్రమే రాసావు నువ్వు. గుణాలకు అంటే ఈ గుణంలో ఉండే వాళ్ళు ఈ పూజ చేయండి మీ కోరికలు నెరవేరుతాయి అని. అందువల్ల నీకు తృప్తి లేదు. రాసిన నీకే తృప్తి లేకుంటే చదివే వాళ్ళకి ఏం తృప్తి వస్తుంది వాటి నుంచి?
కాబట్టి వీటన్నిటికీ నువ్వు త్రిగుణాలకు అతీతంగా, ఈ కోరికలకు అతీతంగా ఆది పురుషుడైన దేవాదేవుణ్ణి మాత్రమే కీర్తించే, పూజించే పద్ధతి ఒకటి అమల పురాణం అంటే మలం లేనిది అమల పురాణమైన భాగవతాన్ని రచించు. అప్పుడు నీకు సంతృప్తి జరుగుతుంది. అది చదివి ఆచరించే వాళ్ళు కూడా పూర్ణత్వాన్ని పొందుతారు అని చెప్పడం ద్వారా మనకు ఈ అమల పురాణమైన భాగవతాన్ని రచించి ఇచ్చారనమాట. ఇంకా తర్వాత ఆయన వెళ్ళిపోయారు పూర్ణ సంతృప్తి పొంది వ్యాస భగవాను. ఇంకా అక్కడితో ఆయన లీలా సమాప్తం ఆయన వెళ్తారనమాట. అవును అదే చెప్పారు మాతాజీ. పురాణాలు వాటిలి వేస్ట్ గురించి కాకులు వస్తాయి, హంసలు రావు అనే మాట చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు మిగతా పురాణాలన్నీ గుణాలకు లోబడి గుణాలకు అంటే ఈ గుణం వాళ్ళు ఈ వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి ఇవి చేయండి అలా చెప్పడం ద్వారా అవన్నీ అమలం కాదు. అమల పురాణం ఓన్లీ భాగవతం మాత్రమే. అమల పురాణం చివరిగా ఆయనకు సంతృప్తి లేకపోతే గురువు నారద మహర్షి బోధన ద్వారా ఓన్లీ భగవంతుని పూజించడం కీర్తించడం మాత్రమే, భక్తుల చరిత్రలు మాత్రమే వచ్చేలా ఈ భాగవత పురాణాన్ని అమల పురాణం రచించడం ద్వారా ఆయన పూర్ణత్వాన్ని పొందారు. అది చదివే వాళ్ళు పూర్ణత్వం పొందుతారు అనేసి ఫైనల్ గా ఇది ఇచ్చారు. అవన్నీ ఒకవేళ ఇచ్చిండొచ్చు, అవన్నీ గుణాలకు లోబడి వాళ్ళకు అంటే ఈ గుణం వాళ్ళు ఇది చేయండి అని చెప్పారు. కానీ ఇప్పుడు మనకు కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి, నువ్వు ఈ వేదాలు బోధించే త్రిగుణాలకు, కోరికలకు, కర్మకాండకు అతీతంగా ఆత్మ ఎందు నిష్ఠుడు గమ్ము అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఆత్మ జీవేర స్వరూపాయ కృష్ణేర నిత్యదాస, ఆత్మ యొక్క సహజ స్థితి భగవంతుని యొక్క నిత్యదాసుడు. ఆ సంబంధంలో సేవలు చేయడానికే భక్తి యోగమే మనకు ఫైనల్ గా బోధిస్తున్నారు. దాంట్లో నువ్వు స్థితుడుగా అని చెప్తున్నారు. అవన్నీ బోధించారు. ఎందుకు? క్రమ పద్ధతిలో మెట్లెక్కే పద్ధతి చెప్పుకున్నాం కదా. నిదానంగా ఒక్కొక్క స్టెప్ ఎక్కి వస్తారు. ఎప్పుడో సత్వగుణంలోకి వస్తారు, ఎప్పుడో సత్వగుణం దాటి విశుద్ధ సత్వంలోకి వస్తారు. కానీ భక్తి యోగం అనేది లిఫ్ట్ డైరెక్ట్ గా విశుద్ధ సత్వంలో ఉండే కార్యాలన్నమాట. త్రిగుణాలకు అతీతం. లేదా ఒకటేసారి ఏరోప్లేన్ ఎక్కి హెలికాప్టర్ ఎక్కి పైకి వెళ్ళడం లాంటిది. ఇది అల్టిమేట్ టాప్ మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ, బాగా వివరించినారు మీరు. అదే పురాణాల్లో వేదాల్లో మాతాజీ చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ. థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. ఇవన్నీ ఆచార్యులు చెప్పిందే మాతాజీ. భాగవతం స్టార్టింగ్ లోనే ఉన్నాయి. అంటే ఉన్నాయి అన్ని పురాణాల్లో ఈ త్రిగుణాలకు సంబంధించి వాళ్ళు చేయడానికి స్టెప్ బై స్టెప్ వాళ్ళు గుణాల నుంచి బయటపడడానికి ఇచ్చినవి. కాకపోతే ఈ భక్తి యోగం అనేది అల్టిమేట్ అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కొంచెం చిన్న పాయింట్ చెప్పనా మాతాజీ? మాతాజీ అరుంధతి మాతాజీ, మీరు ఎన్ని మాలలు చేస్తారు మాతాజీ? 16 మాతాజీ. ఇప్పుడు చేస్తూ వస్తా ఉంటే మీకే అనిపిస్తుంది మాతాజీ, మాకు నాగుల చవితి అని ఇక్కడ చేస్తారు, శ్రావణ మాసంలో వస్తుంది. నాగులకు పాలు పోసి మరుసటి రోజు గరుడ పంచమి నోములు నోముకుంటారు కదా. గరుడు విష్ణుమూర్తికి వాహనమే, శేషపాన్పు శేషుడు ఆసనమే. అయినా కూడా ఆ నోములుండే మాకు 16 మాలలు చేస్తూ చేస్తూ రాబడితే ఆ నోములు కూడా వదిలేసిన అనమాట. ఆ గంట టైం కూడా జపమే చేసుకుందాంలే అనిపిస్తుంది. మన మనసుకే అనిపిస్తుంది రండి మాతాజీ, మీరు చేస్తూ రండి, మాలలు ఎక్కువ చేయండి. ఎంత టైం మిగులుతుంటే అంత టైం మాలలు చేస్తూ రండి. జపం ఎక్కువ చేసే కొద్దీ మీ మనసుకే తెలుస్తుంది. హరే ఏవి ఆశ పుట్టదు ఇంకా ఇతర దేవతల దగ్గరికి గాని, ఏది వినాయక చవితి కూడా ఏవి చేయబుద్ధి కాదు మాతాజీ. ఇంకా ఆ టైం కూడా ఆ పూజా విధానం బదులు కూడా ఇంకా జపమే చేసుకుందాంలే, ఇంకా ఇంత శక్తి ఉంది అని తెలిసినాక ఇంకా వేరేవి ఎందుకు మాతాజీ మనకు. అవును మాతాజీ, నేను ఎవ్రీడే విష్ణు సహస్రనామం చేసేదాన్ని, ఈ మధ్య మానేశాను మాతాజీ. ఆ టైం కూడా 20 నిమిషాలు పడుతుంది, ఆ టైం కూడా జపం అవుతాయి, 3 మాలలు అవుతాయి. అలానే చేస్తా ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. 59వ శ్లోకము ఎవరు చదువుతారు? సంజయ్ మాతాజీ చదువుతారా మాతాజీ?
హరే కృష్ణ. 59వ శ్లోకం ఎవరు చదువుతారు? హరే కృష్ణ మాతాజీ, దండాత్ ప్రణామములు. హరే కృష్ణ మాతాజీ, వినబడుతుందా? వినిపిస్తుంది మాతాజీ. ఓకే మాతాజీ, ఒక్క నిమిషం. చదవండి మాతాజీ. మ్యూట్ లోకి వెళ్ళిపోయినారు. హరే కృష్ణ, మ్యూట్ చేసుకున్నారు మాతాజీ. హరే 57, కృష్ణ. 58 వచ్చిందే మాతాజీ. నిన్న 56 కూడా చదవలేదు కదా మాతాజీ? ఇందాక అయినాయి మాతాజీ. చదివినారు అవి. ఇప్పుడు 59వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామం మాతాజీ. ప్రభుజీ చదవండి. హరే కృష్ణ. భక్తులందరికీ దండోత్ ప్రణామం మాతాజీ. 2వ అధ్యాయము సాంఖ్యయోగము 59వ శ్లోకం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. అనువాదము: బద్ధ జీవుడిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల అట్టి రుచి అతనిలో నశించును. భాష్యం మాతాజీ. 58వ శ్లోకంలో భగవంతుడు కృష్ణుడు తాబేలు వలె ఇంద్రియ కర్మలన్నింటినీ కూడా అతడు ఈ లౌకిక కర్మలన్నింటికి కూడా అతీతంగా ఉంచుకుంటూ వాటి యొక్క స్పర్శకి గురి కాకుండా ఇంద్రియాలను లోనికి తీసుకుంటాడు అన్నాడు మాతాజీ 58వ శ్లోకంలో. అయితే ఈ మాట వినగానే అర్జునుడు అంటాడనమాట, ఈ స్థితి నాకు లేదు కదా కృష్ణ అని మనసులో అనుకుంటాడు. ఇప్పుడు దీనిని నేను ఎలా అందుకోవాలి అని ఆలోచిస్తున్నటువంటి అర్జునుని యొక్క మనోగతికి సమాధానం పరుస్తూ భగవంతుడు కృష్ణుడు ఈ శ్లోకాన్ని పలుకుతాడు అనమాట. అంటే ఆయన అర్థం చేసుకుని ఆయన బయటకు అన్నాడు అర్జునుడు, కానీ కృష్ణుడికి అన్ని తెలుసు కాబట్టి. అయితే ఈ భౌతిక జగత్తులో ఏదో ఒక దాని యందు ఆస్వాదం ఉంది వ్యక్తికి. ఇప్పుడు దీనికంటే ఉన్నతమైనటువంటి ఆస్వాదం దొరికితే, రసాస్వాదన గనుక దొరికితే అధమమైనటువంటి దాని మీద రుచి తగ్గిపోతుంది అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. అంటే మనం ఒకదానికి అలవాటు అవుతాం, దానికంటే ఉత్తమమైనది దొరికితే ముందు ఉన్న రుచిని వదిలేసి మనం ఉన్నతమైన రుచికి అలవాటు పడతాం అనమాట. అయితే సహజంగానే అంటే ఆ పాతదాన్ని వదిలిపెట్టడం జరుగుతుంది అనమాట. అందుకని భగవంతుడు కృష్ణుడు చెప్తున్నాడు, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అయితే ఆధ్యాత్మిక స్థితిలో నిలవనిదే ఎవ్వరికి ఇంద్రియ భోగాల నుండి మరలటం సాధ్యం కాదు. అంటే మన ఆధ్యాత్మికంలో ఉంటే చాలా ఈజీగా ఇంద్రియ భోగాలను మనం మర్చిపోతామని చెప్తున్నారు. మాయావాదులు ఏమనుకుంటారంటే, ఈ భౌతిక జగత్తులో అత్యంత భయంకరమైనటువంటి ఆకర్షణ ఏమిటి అంటే, అందరూ అంటే ఈ మొత్తం సొసైటీలో న్యూస్ పేపర్లు అవన్నీ చూసినా కూడా మనకి ఒకటే భయంకరమైనటువంటి సమస్య ఏమిటంటే, పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. ఈ ఆకర్షణ చాలా బలహీనమైనటువంటిది. దానికోసం దానిని అధిగమించడం కోసం ఈ శరీర ఆకర్షణ ఏదైతే ఉందో, అంటే మాయావాదులు ఈ శరీర ఆకర్షణ మీద ఏమని చెప్పుకుంటారంటే, నారీస్థాన భరణాభిదేశం దృష్ట్వా మాగ మోహావేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. అంటే ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమైనటువంటిది. అంటే కంటికి కనిపించేటటువంటిది వంటి ఈ శరీర అవయవాలు ఇవన్నీ ఎలా ఉంటాయి? మాంసము, కొవ్వు, రక్తము, ఎముకలు, మలమూత్రాలు.
అంటే దీన్ని ఏమంటారంటే బ్యాగ్ ఆఫ్ బోన్స్, ఫ్లెష్, బ్లడ్, యూరిన్ అండ్ స్టూల్. శరీరం అంతా ఇదే ఉంది, ఇలా అనుకో అని ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నారు అనమాట వీళ్ళు మాయావాదులు వాళ్ళు. అయితే ఏమనంటే ఇప్పుడు పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు కనిపిస్తే ఎంతమందికి ఇది గుర్తొస్తుంది అంటే ఆ ఎదురున్న స్త్రీ గాని పురుషుడు గాని మాంసము, కొవ్వు, రక్తము, ఎముకలు, మలమూత్రాలతో తయారైంది ఈ శరీరం అని. అయితే అనుకోవడానికి అవకాశం ఎక్కడ ఉంటుంది? అనుకోరు, అవన్నీ గుర్తుకే రావు అప్పుడు కలిసినప్పుడు. అరే అంటే పదే పదే మనసులో అంటే ఇది చెప్తున్నారు కదా ఈ శ్లోకము. నారీస్థాన భరణాభిదేశం దృష్ట్వా మాగ మోహావేశం ఏతన్మాంస వాసాది వికారం మనసి విచింతయ వారం వారం. అంటే పదే పదే మనసులో నీవు ఉపదేశం చేసుకో, నీ మనసుకి నీవు చెప్పుకో అని అంటున్నారు అనమాట. అంటే ఇది ఏవైతే ఈ పంచభూతాలు ఇవన్నిట్లో తయారైన శరీరాన్ని అంటే ఈ అష్టాంగ యోగాన్ని అభ్యసించే యోగులు సైతం కఠినమైన నియమ నిబంధనలతో కూడిన అష్టాంగ యోగులో కూడా దాంట్లో కూడా ఇవి కూడా ఉంటాయన్నమాట. దేహాన్ని ఇలా అనుకో, దేహం ఇది అంటే జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఆ జ్ఞానం అంటే అదే శరీరం గురించి అన్నమాట. కానీ భక్తిని అనుసరించేటటువంటి భక్తుల పరిస్థితి ఎలా ఉంటుంది అని శ్రీల యమునాచార్యుల వారు చెప్తున్నారు అనమాట. పండితులు వారు యమునాచార్యుల వారు చెప్తున్నారు, యదవది మమ చేత కృష్ణ పదార విందే నవ నవర సదా మన్యుదంత రంతుమా సీత్ తదతది బత నారీ సంగమే స్పర్శమానే భవతి ముఖ వికార సుష్టు నిశీవనంచ. అంటే ఇది జ్ఞానానికి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నా యొక్క మనసు శ్రీకృష్ణుని పాదపద్మ సేవలో నిమగ్నమైనప్పుడు ఇంద్రియ భోగకరమైనటువంటి భావన నా మనస్సులో ప్రవేశిస్తే, అంటే ఈ యమునాచార్యులు వారు చెప్తున్నారంట, ప్రవేశిస్తే ఆ భావంపై ఉమ్ము వేస్తాను అంటున్నాడు. అంటే ముఖం వికారమై ఉమ్ము వేసేస్తాను అంటున్నాడు యమునాచార్యులు వారు. అంటే ఈ కృష్ణుని పాదసేవలో ఉన్నప్పుడు ఇట్లాంటి భావాలు ఏమని వస్తే ఆ ముఖం మీద నేను ఉమ్ము వేస్తాను అంటున్నాడు అనమాట. అంటే జ్ఞానానికి విజ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ చెప్తున్నారు. అంటే జ్ఞానం ఏమో అనుకోవడంలో ఉంటుంది, అంటే మేబీ ఆర్ మే నాట్ బి అని. జ్ఞానం అనుకోవాలి అంటే విజ్ఞానంలో ఉంటే ఇది ఆల్రెడీ జరిగిపోతుంది అనమాట. ఆ చర్య అనేది జరిగిపోతుందని చెప్తున్నారు. ఎందుకు జరిగింది అంటే ఉన్నతమైన రసాస్వాదన జరిగింది కాబట్టి. అంటే కృష్ణ భక్తిలో, కృష్ణ సేవలో, కృష్ణ భక్తిలో, కృష్ణ పాదముల చెంత మనము పూజలు చేస్తూ ఉంటే ఇది ఇలా జరిగింది. ఉన్నతమైన రసాస్వాదన కృష్ణుని యొక్క పాద పద్మముల సేవలో జరుగుతున్నప్పుడు నవనవ రస ధామని ఉద్యత రంతుం అసీత్. అంటే రోజు కూడా నేను కొత్త రుచులను ఆస్వాదిస్తున్నటువంటి కారణం చేత ఈ తుచ్చమైన ఇంద్రియ సుఖము మీద నాకెందుకు మక్కువ ఉంటుంది? ఇది ఆయన ప్రశ్నించినటువంటి తీరు. అంటే యమునాచార్యుల వారు ప్రశ్నించినటువంటి తీరు. ఒక మధురమైన పదార్థాన్ని ఆరగించినంత వరకే చేదు పదార్థముల మీద మక్కువ ఉంటుంది. ఇప్పటి వరకు చేదు పదార్థం తింటున్నాడు. సపోజ్ ఉదాహరణకి ఒక మనిషి గడ్డి తింటున్నాడు అనుకోండి. ఒకసారి ఎవరో ఎందుకు నాయనా ఇదే తింటున్నావు, నా దగ్గర మంచి రసగుల్లా, గులాబ్ జామున్, సందేశ్ అని తెచ్చి ఇస్తే ఇవన్నీ మేము తినమండి, మేము తినేది ఇదే అని తెచ్చి చూపిస్తుంటారు అనమాట. జనరల్ గా మనం చెప్తుంటాం కదా, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడుతుంటే మీరు ఇట్లా అంటే లేదు మాకు ఇదే సరిపోతుంది, ఇదే చాలు, పిల్లలకి చదువు చాలు కానీ అని చాలా అంటే ఏదో మేము ఇంతే, మా కుటుంబం ఇంతే, మేము ఇలాగే వచ్చాము, ఇలాగే బతుకుతాము, ఇలాగే అంటారనమాట. అంటే కొద్దిగా మంచిగా చదువుకొని మంచిగా అంటే ఏమైనా అలవాట్లు చేసుకొని ముందుకు వెళ్ళాలంటే లేదు మాకు ఇట్లే అలవాటు, మేము ఇలాగే సినిమాకి వెళ్తాం, మేము ఇలాగే తింటాం, ఇలాగే ఫాస్ట్ ఫుడ్స్ తింటాం అంటారు. కానీ మార్చుకోవడానికి వాళ్ళు ఒప్పుకోరు అనమాట ఏదైనా చెప్తే. అంటే ఇక్కడ ఈ ఉదాహరణలో ఇప్పుడు గడ్డి తినేవాడికి ఇట్లా రసగుల్లా ఇవన్నీ టేస్టీవి నా దగ్గర ఉన్నాయి, తింటావా, దానికంటే చాలా బాగుంటుంది, ఒకసారి రుచి చూడు, ఒక్కసారి బలవంతం చేస్తే ఇబ్బంది పడుతూ అంటే తినడానికి ఇబ్బంది, ఎందుకంటే ఆయనకు అలవాటు అయిపోయింది గడ్డి తినడం. అయితే ఆయన నాలుక మీద పెట్టాడు అనుకోండి, బాగుంది అనిపిస్తుంది అనమాట.
అంటే అది అది తిన్న తర్వాత ఆ గడ్డి కంటే ఇది చాలా బాగుంది అనుకుంటాడు, అనుకొని ఇంకొకటి కావాలని అంటున్నాడు అనమాట. అప్పటి వరకు అది తిన్నాను, ఇప్పటి నుంచి ఇదే తింటాను అంటాడు అనమాట. వెంటనే మారిపోతుంది. ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళకి వాళ్ళు అంటారు కొంతమంది, ముక్కలేంది ముద్ద దిగదు అంటారు. అది ఎట్లా వాళ్ళు మాట్లాడతారో నాకు అర్థం కాదు. కానీ అంటే వాళ్ళకి అంటే వాళ్ళు అంటే లోపల ఒక రకమైన అంటే బలంగా వాళ్ళ మనసులో అది నిర్వీర్యం చెందుతుంది అనమాట వాళ్ళ దాంట్లో. అసలు వెజిటేరియన్ లో ఎంత మంచి ఫుడ్ ఉంటది, వాళ్ళకి అది అది చెప్పాలి. అంటే దీంట్లో కూడా ఇంత మంచి ఫుడ్ ఉంటుందిరా బాబు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే వెజిటేరియన్ ఉంటుందంటే అప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటారు. చేసుకొని అప్పుడు అంటే అచ్చా నాన్ వెజ్ కంటే కూడా వెజిటేరియన్ ఇంత బాగుంటుందా అని. ఎందుకు ఇస్కాన్ లో మొన్న కూడా ఒక ఇస్కాన్ మాతాజీ అంటున్నారు అనమాట, వాళ్ళ గృహప్రవేశం జరుగుతాయంట, ఇస్కాన్ నుంచి ఫుడ్ తెప్పించచ్చు కదా, చాలా మంది వాళ్ళు ఉన్నారు చేసి ఇచ్చేవాళ్ళు అంటే, మా వాళ్ళకి మా బంధువులకి పడదండి అంటున్నారు. మరి ఇస్కాన్ లో ఏమో మనం ప్రసాదం తింటే అసలు తింటూ ఉండాలనిపిస్తుంది. ఒక సాంబార్ అన్నం వేసుకుంటే ఎంత దాంట్లో ఎంత డెలిషియస్ గా, ఎంత టేస్టీగా, ఆ ప్రసాదంలో ఎంత మధురంగా మనం ఎంత ఆస్వాదిస్తాం తినేటప్పుడు ప్రసాదము. జస్ట్ నార్మల్ గా చేసి దేవుడికి అర్పించి భోగ అర్పించి మన ప్రసాదం ద్వారా తీసుకున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అది వాళ్ళకి అర్థం కాదనమాట. లేదు ఆ ఎల్లుల్లిపాయి ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ అంటారు. మనం ఇంత మంచిగా ఇస్కాన్ గుళ్ళలో మనం స్వీకరిస్తూనే ఉన్నాం ప్రసాదం. ఇంకోటి కూడా ఇప్పుడు ఇది ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ చెప్పినట్టు మనం అంటే ఒక ఉన్నతమైన రసాస్వాదన అంటారు కదా, పిల్లలకి ఎప్పుడైతే మనము అంటే ఒక క్లాస్ లో కానీ స్కూల్లో కానీ ఏదైనా మంచి మార్కులు తెచ్చి వాళ్ళు నార్మల్ గా చదువుతుంటారు, నార్మల్గా ఉంటారు, ఎప్పుడైతే వాళ్ళకి మనం వెనకాల పడి వాళ్ళకి చదివించి వాళ్ళకు ఒక ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టుగా మనం చేసి వాళ్ళ అది అంటే అంటే ఆ స్టేటస్ ని కానీ ఆ స్టేజ్ ని కానీ వాళ్ళు ఆనందిస్తే తగ్గడానికి కూడా ఇదవుతారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చే గౌరవము ప్రతిష్టలు అందరు క్లాస్ లో, అరే ఈ అబ్బాయి ఫస్ట్ వస్తాడు, ఈ అమ్మాయి ఫస్ట్ వస్తుంది అందరు అనుకోవడము, యాన్యువల్ ఫంక్షన్ లోని వాళ్ళని పిలిచి పైన పిలిచి స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి సత్కారం చేయడము, ఇవన్నీ చూస్తే న్యాచురల్ గా పిల్లలకి ఆ టేస్ట్ ని మనం అందించాలి. పిల్లలకి మనం పేరెంట్స్ గా మనం వాళ్ళ మీద కృషి పడాలి. వాళ్ళకి రోజు ఒక డిసిప్లిన్ అంటే వాళ్ళని చావగొట్టడం కాదు. డిసిప్లిన్ అంటే ఒక ప్రణాళికబద్ధంగా మనం ఒకటి చేసుకొని వాళ్ళని దాన్ని వాడుకలోకి వచ్చేటట్టుగా ఫస్ట్ వాళ్ళు పేరెంట్స్ కూర్చోని నువ్వు చదువుకోరా, నువ్వు చేసుకోరా, నువ్వు ఆడుకోరా అంటే వాళ్ళు ఎట్లా చేస్తారు? మనం దగ్గరుండి వాళ్ళతో చేయించి వాళ్ళకి ఆ టేస్ట్ ని, ఆ ఉన్నతమైన రసాస్వాదనని వాళ్ళకి తెలిసేటట్టు చేస్తే వాళ్ళు కిందకి రారు. మనం పట్టించుకోండి, మనం టీవీ సీరియల్ చూస్తూ, మనం పాటలు చూస్తూ, సినిమాలు చూస్తూ నువ్వు చదువుకోరా అంటే అట్లా కాదు. వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకు ఒక లెవెల్ కి తీసుకొచ్చినాక వాళ్ళు కొద్దిగా పెద్దగా వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది, వాళ్ళు చేసుకుంటారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏం చెప్తున్నారంటే, ధ్రువుడు కూడా ఇలానే మాట్లాడాడంట. ధ్రువుడు తండ్రి కంటే ఉన్నతమైన రాజ్యం కావాలని తపస్సు చేశాడు. భగవంతుడు ప్రసన్నుడై దర్శనమిచ్చిన తర్వాత అంటే ధ్రువుడి స్టోరీ అందరికి తెలిసే ఉంటది. ధ్రువుడు ఏంటంటే వాళ్ళ అమ్మ మీద కోపంతోని వాళ్ళ నాన్న ఒళ్ళో నుంచి తల్లి దించేసినప్పుడు ఆయన అన్ని అంటే ఆయనకి డబ్బులు బాగా సంపాదించి మంచి రాజ్యం చేసుకొని నేను ఆ అవమానం జరిగిన దానికి నేను పగ తీర్చుకోవాలా అనుకొని దానికోసం తపస్సు స్టార్ట్ చేస్తాడు. అయితే భగవంతుడు ప్రసన్నమయ్యి అయితే నేను కృతజ్ఞుడిని అయ్యాను ఇంత అని భగవంతుడు అడుగుతాడు అనమాట. నీ ఏం వరం కావాలో కోరుకో అని అడిగితే అప్పుడు అంటాడు ధ్రువుడు, ఇంతకాలం నేను పగిలిపోయినట్టు గాజు పెంకుల కోసం ప్రయత్నం చేశాను, ఆ ప్రయత్నంలో నాకు వజ్రం దొరికింది, ఇంకా ఇవన్నీ నాకు వద్దు అంటాడు అనమాట. భగవంతుడిని చూడడానికి ఆయనకి అన్నిటి మీద ఇది పోతుంది అనమాట, ఒక వైరాగ్యం లాగా. అంటే నాకు ఏం వద్దు, నాకు భగవంతుడు ఉంటే చాలు, ఆ భక్తి ఉంటే చాలు అని అనుకుంటాడు అనమాట. అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అంటే సోకర లాంటి చైతన్యం కలిగినటువంటి జనులకి మధురపు సునక అంటే పంది అన్నమాట. అంటే అలాంటి అలవాట్లో ఉంటారు వాళ్ళు. అంటే మధుర పదార్థాల యొక్క విలువ తెలియదు వాళ్ళకి, ఎందుకంటే జీవితం అదే అనుకుంటారు వాళ్ళు. అయితే పందికి ఒక ప్లేట్ నిండా శుద్ధమైన నెయ్యితో వండినటువంటి హల్వా తీసుకెళ్లి పెడితే పంది తినదు, నాకు వద్దు అంటుంది. ఎందుకు? దానికి వేరే డిష్ కావాలి, దానికి కావాల్సింది మలమే అన్నమాట. కానీ ఆ పందికి హల్వా రుచి చూపించిన తర్వాత మలం పెడితే మలం తినదు, అది చచ్చిన తినదు. హల్వా రుచి తెలియనంత వరకే మలం తినేది అది. ఒక్కసారిగా హల్వా రుచి చూస్తే మలం తినడం ఆపేస్తుంది పంది. అంటే ఈ రోజుల్లో పిల్లలకి ఏ జంతువు ఏమి తింటుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. ఎందుకంటే మొబైల్, టీవీలు, రీల్స్,
అవే షార్ట్స్ ఇవి చూసుకుంటూనే కూర్చుంటున్నారు వాళ్ళు. అదే విధంగా ఆధ్యాత్మిక రసాస్వాదన చూడనంత వరకే లౌకికమైనటువంటి రసాస్వాదన చూడాలనుకుంటాడు జీవుడు అన్నమాట. అయితే లౌకిక స్వాదనలో ఏమీ లేదనమాట. ఆస్వాదనం, ఈ స్వాదనం చేసినప్పుడు దాంట్లో ఏమీ లేదు. ఆధ్యాత్మిక రసాస్వాదన అత్యున్నతమైనది అనేటటువంటి విషయము గాని అభివ్యక్తం అయితే జీవిలో, దానిని గాని రుచి చూస్తే లౌకిక రసాస్వాదన నిజంగానే తుచ్చమని తృణుపాయముగా విడిచిపెట్టేస్తాడు జీవుడు. ఇది మనం అందరము కూడా ఇప్పుడు క్లాస్ లో ఉన్న మన భగవద్భక్తులందరూ కూడా దీన్ని గమనించాలి. అయితే అదే విషయాన్ని భగవంతుడు విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇక్కడ భాష్యంలో కూడా శ్రీల ప్రభుపాదుల వారు అద్భుతంగా రాస్తున్నారు. అల్పజ్ఞులైన మానవుల కొరకు యమ నియమ ఆసనము, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ప్రక్రియలతో కూడిన అష్టాంగ యోగ విధానము ద్వారా ఇంద్రియ నియంత్రణ బడెను. కానీ కృష్ణ చైతన్యంలో పురోభివృద్ధిని సాధించిన శ్రీకృష్ణ భగవానుని దివ్య సౌందర్యమును ఆస్వాదించు భక్తుడు శుష్కములు అయిన భౌతిక విషయముల పట్ల ఏమాత్రము రుచిని కలిగి ఉండడు. అనగా నియమ నిబంధనలు ఆరంభ దశలోని భక్తుల ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకై ఏర్పాటు చేయబడినను అవి కృష్ణ చైతన్యంలో నిజమైన రసాస్వాదన ఏర్పడనంత వరకే ఉచితంగా ఉండును. కానీ మానవుడు సహజముగానే కృష్ణ చైతన్యంలో స్థితుడైనంతనే శుష్క విషయముల పట్ల రుచిని కోల్పోవును. అదే విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకం ద్వారా చెప్తున్నాడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. బద్ధజీవుడిని ఇంద్రియ భోగముల నుండి నిగ్రహించినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచి ఉండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన ద్వారా ఇంద్రియార్థముల పట్ల అట్టి రుచి అతనిలో నశించును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ క్లాస్ మాతాజీ. మాతాజీ, ఈ విషయంలో మనం చాలా చర్చించుకునేటున్నాయి. ప్రభుత్వాలు యామనాచార్యుల వారు ఉన్నతమైన రుచి ఆస్వాదిస్తా అటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఉమ్ము వేశారన్నారు. అక్కడ ఒకసారి ప్రభుజీ కూడా చెప్పారు, అంటే ఆయనకు వచ్చాయి కదా ఆలోచనలు, ఆయన పూర్వ జీవితం వల్ల రావడం అయితే వచ్చాయి అని. వచ్చింటేనే కదా దాని మీద ఉమ్ము వేసింది, ఆలోచన రాకుంటే ఉమ్ము వేసే ప్రసక్తి ఉండదు అని. అలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్లస్ భక్తుల సాంగత్యము ఇక్కడ ముఖ్యమైనది. భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా ఆ దివ్యానందాన్ని పొందడం ద్వారా అధమ రుచి పట్ల ఒకవేళ వచ్చినప్పటికీ దాన్ని ఉమ్ము వేసే స్థాయికి వచ్చారు. కాబట్టి కేవలం భక్తుల సాంగత్యంలో భజన క్రియ చేస్తూ భక్తుల సాంగత్యంలోనే ఆ శక్తి అనేది వస్తుంది. ఇంకోటి, ప్రహ్లాద్ మహారాజు వారు కౌమారంలోనే ఆ భక్తి చేస్తూ ఆ స్కూల్లో వాళ్ళు అర్థశాస్త్రము ఏంటేంటో అన్ని బోధిస్తూ ఉంటారు అన్నమాట, రాజనీతి అన్ని. అవన్నీ అవసరం లేదు, కేవలం హరినామ భజన చేయండి చాలు, ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు ఆటపాటల్లో. ఇవన్నీ కూడా లౌకికమైన విద్య కూడా అవసరం లేదు, హరినామ సంకీర్తన చేయండి, హరికథ గానం చేయండి అని కూడా బోధిస్తారనమాట. ఇప్పుడు సోకాళ్ళు విద్య అంతా కూడా మనకంతా బోధించేదన్నీ అవే. కాబట్టి వీలైనంత వరకు పిల్లలను టెంపుల్కి తీసుకెళ్ళి భక్తి మార్గంలో వచ్చేటట్లు, వాళ్ళతో ప్రేమపూర్వకంగా వాళ్ళు భక్తియుక్త కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు వాళ్ళకు ఆ విధమైన అటువంటి వాతావరణం కల్పించడం అనేది ముఖ్యమైనది అన్నమాట. అదే ప్రభుజీ ఎక్కువ చెప్తూ ఉంటారు. అది కూడా భక్తుల సాంగత్యం ద్వారానే వస్తుంది. టెంపుల్కి తీసుకెళ్ళడము, వాళ్ళతో సేవలు చేయించడము, ఇలా శ్రవణ కీర్తనాల్లో నెలకొనడం ద్వారానే పిల్లలు సహజంగా చెప్పగానే స్వీకరిస్తారు. వాళ్ళ హృదయంలో ఎటువంటి కల్మషం ఉండదు. కాబట్టి ఇక్కడ భగవాన్ ఉన్నాడు, నమస్కారం చేయి, పువ్వులు సమర్పించు, ఏం చెప్పినా కూడా వాళ్ళు
స్వయం భగవాన్కి సమర్పించినట్లుగానే వాళ్ళు స్వీకరిస్తారు. శ్రీ విగ్రహంగా కూడా తీసుకోరు వాళ్ళు. స్వచ్ఛమైన హృదయం ఉంటుంది. ఈ పెద్దవారు ఏంటంటే భక్తిలో లేనప్పుడు, విశ్వాసం లేనప్పుడు అక్కడ స్వీకరించడానికి వాళ్ళ హృదయం కల్మషం చెంది ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ శ్రీ విగ్రహాన్ని మాత్రమే చూడగలుగుతారు. కానీ పిల్లలు చాలా సరళమైన హృదయంతో ఉంటారు కాబట్టి చక్కగా స్వీకరిస్తారు కూడా. అది ప్రభుజీ అలాంటి అదే వైష్ణవులు గైడెన్స్లో చక్కగా తీసుకోవచ్చు మనము, ఎలా వాళ్ళను సాంగత్యంలో భక్తులుగా తీర్చిదిద్దాలి అనేది. చాలా ధన్యవాదాలు భక్తులందరికీ ఈ సమయం అంతా కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. హరే కృష్ణ, హరి బోల్. మాతాజీ ఏం చేస్తారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ క్షమించండి, నేను చదువుతాను అన్నాను కానీ ప్రభుజీ ఆ శ్లోకం వస్తే నాకు చెప్పండి మాతాజీ, నేను చదువుతాను అన్నారు. అందుకనే మాతాజీ నేను ముందే ప్రభుజీ చెప్తారని మాతాజీ చెప్పాను, అడిగారు మాతాజీ అదే లేరనేసి. ఎందుకంటే అప్పుడు ప్రభుజీ కొన్ని జాయిన్ కాలేదు భాష మాతాజీ, చూశాను. అప్పుడు జాయిన్ అయినట్లు కాలేదు కానీ కనిపించలే నాకు. జాయిన్ అవ్వలేదు ప్రభుజీ, ఆ శ్లోకం కోసమే జాయిన్ అయ్యారు. ఎందుకంటే కొన్ని భాషలు ప్రభుజీ ప్రిపేర్ అయి ఉన్నారు అనమాట, అవి తెలుసు. సో అది వస్తే నాకు చెప్పండి మాతాజీ కొంచెం అని మెసేజ్ పెడితే, అందుకే నేను చదువుతానని అన్మ్యూట్ చేసుకొని ప్రభుజీకి ఫోన్ చేసినాను. సో థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ, అందరికి ధన్యవాదాలు. మాతాజీ ఏం చేస్తారా విజయలక్ష్మి మాతాజీ? వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి జై. రామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్ కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. శ్రీల మధురేష్ ప్రభుజీ కి జై. నితాయ గౌర్ ప్రేమానందే. హరి హరి విషమైన భక్త బృందికి హరే కృష్ణ. వైష్ణవ